బయట తెలుసా? నో, నాకు అసలు తెలియదు. అసలు ఎక్కడ లేదా? ఎవరు తెలియదు, అబ్బాయి తప్ప నాకు ఎవరు తెలియదు. అంటే ఎక్కువగా నిఖిల్ కావ్య ఎక్కువగా వీళ్ళు షోస్ ఎక్కువ చేసేవాళ్ళు, సీరియల్స్ అవ్వచ్చు. అంటే బాగా కనెక్టెడ్ ఎవరు ఎక్కువ నిఖిల్ను కావ్య అని వచ్చేది అనమాట. బట్ మీరు వెళ్ళిపోయిన రోజు ఫస్ట్ టైం నిఖిల్లో కళ్ళలో వాటర్ చూసాం. సో చాలా బాగా అనిపించింది. అంత బాగా కనెక్ట్ అయినాడు. ఒకసారి మళ్ళీ సోనియాకు ఎంత కనెక్ట్ అయ్యాడా అని అనిపించింది. మీకు వాళ్ళ గురించి ఏమైనా ఐడియా ఉందా? అస్సలు ఐడియా లేదు నాకు. నిఖిల్ తెలియదు, నాకు కావ్య తెలియదు. ఫస్ట్ నిఖిల్ వెళ్ళినప్పుడు మీరు ఏంటి అంటే సీరియల్ అంటే ఓ సీరియల్ నిఖిలా అని అన్నా నేను. అసలు నాకు అస్సలు ఐడియా లేదు, ఆ సీరియల్స్ కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత నాకు నిఖిల్ షేర్ చేసుకున్న విషయం తప్ప, టాటూ ఉంటది నిఖిల్ కి, సో దాని విషయంలో షేర్ చేసుకున్నాడు తప్ప మాకు అసలు తెలియదు. చెప్పారా ఏమైనా సమ్ పర్సన్ కావ్య గురించి ఏదైనా డిస్కషన్ లైక్ ఇట్ హస్ హ్యాపెండ్ లైక్ దిస్ ఇట్లా అని చెప్పిండు. అండ్ డిప్రెషన్ లో ఉన్నాడు అని తెలుసు మాకు. దట్ వాస్ అ మేజర్ పాయింట్. మాకు ఇంకా ఎక్కువ నిఖిల్ కి సపోర్ట్ చేయడం కానీ, సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్ డిస్టర్బ్ చేయకుండా ఉందాం రా బాబు, వీడికి ఏం చేసినా సరే పాపం ఆ సపోర్ట్ అండ్ ఎంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నా సరే ఆయనకు ఒక సపోర్ట్ లాగా. అంటే మమ్మల్ని నమ్మిండి, డిప్రెషన్లో వచ్చినా నేను అసలు మీరు నలుగురు నాకు ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యాను, మీరు ఉండడం వల్లనే నేను కొనసాగించగలుగుతున్నా అని అన్నాడు చూడు. అదొక్కటే మాకు ఇంపార్టెంట్ ఉండే. ఏదైనా సరే ఆయనని డిస్టర్బ్ చేయదు, సరే డెసిషన్స్ ఎట్లనో తీసుకొని ఇక, కానీ ఇక అది చూద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాం అన్నట్టు. నిఖిల్ అయితే బాగా ఎమోషనల్ ఉంటాడు కదా, అంటే ఒకసారి ఎవరినైనా కనెక్ట్ అయితే బాగా ఓన్ చేసుకుంటాడు. ఎమోషనల్ అయితే ఉంటాడు, అది ఓన్ చేసుకుంటాడా లేదా అనేది తెలియదు నాకు. ఎమోషనల్ ఉంటాడు, డెఫినెట్ గా ఎమోషనలే. బట్ యా, అంటే నేను ఎందుకు ఎట్లా అంటున్నా అంటే లైక్ తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు ఎమోషనల్ ఉంటాడు, బట్ నా దగ్గర ఎమోషనల్ ఉంటాడు, నా దగ్గర ఉన్నది తీసుకెళ్లి ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాడు. ఏమో అదంతా నాకెందుకు, వాళ్ళిద్దరు పర్సనల్ కదా రాజేష్ గారు. లెట్స్ టాక్ అబౌట్ మీ అండ్ లెట్స్ టాక్ అబౌట్ మై రిలేషన్షిప్ విత్ నిఖిల్ ఇఫ్ యూ వాంట్. మీ రిలేషన్షిప్ క్లారిటీ ఇచ్చేసారు, ఇంకా దాని నుంచి అడగలే. సో నిఖిల్ అదే ఎమోషనల్ డెఫినెట్ గా, కాకపోతే అదే ఒకరితోనే లైక్ ఏమంటారు అంత ఎమోషనల్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే అందరికి ఇస్తారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే మేమే జోకులు వేసేది, మరి చెట్లు అంటాడు నిఖిల్ అని చెప్పేసి అందరి దగ్గర కూడా అట్లనే ఉంటాడు అన్నట్టు. సో వీ నెవర్ నో, మేము నమ్మినాం, మేము ఇష్టపడ్డాము, మేము ఆయన చెప్పిన పాయింట్ ఇది, లైక్ చెప్పినప్పుడు మేము కనెక్ట్ అయినాము. డిప్రెషన్ లో ఉండి వచ్చిన నేను ఇట్లా అని, సో ఇంకా మనిషినట్ల లాగొద్దు కిందకి అని అనుకున్నాము, సపోర్ట్ ఇచ్చినాం అంతే. ఇక ఆయనకి ఏమున్నది అనేది ఆయన వచ్చినాక చెప్పుకోవాలి. నాతోనైతే నిఖిల్ మదర్లీ ఫీలింగ్ నాకు, ఇట్లా తప్పు చేసినా ఒప్పు చేసినా నన్ను కరెక్ట్ చేసుకుంటది, ఎట్లయినా నాతో స్టాండ్ అయి ఉంటది అని చెప్పిండు. స్టాండ్ అయి ఉంటది, నేనైతే నాకు బయటికి వెళ్ళినాక కూడా నన్ను అట్లనే కేర్ చేస్తుంది అనుకుంటున్నా అని చెప్పిండు. ఐ స్టిక్ ఫర్ దాట్. రేపటి నాడు నిఖిల్ అందరూ నాకు ఒకటే, నేను అందరిని ఎమోషనల్ తీసుకున్నా అన్నా సరే నాకు నిఖిల్ అంటే అదే స్పెషల్ ప్లేస్ ఉంటది, నేను అట్లనే కేర్ చేస్తాను. సో మీరు ఎప్పటికీ నిఖిల్ అండ్ పృథ్వీకి అదే ప్లేస్ ఉంటది? డెఫినెట్ గా నేను అట్లే ప్లేస్ ఉంటది. సూపర్. అండ్ సోనియా అనే అమ్మాయి బిగ్ బాస్ కి ఏం చూపించుకుందాం అని వెళ్ళారు, ఏం చూపించుకొని వచ్చారు? ఏం చూపించారు అని చెప్పి వాళ్ళని అడగాలి. నేను చూపించుకుందాం అనుకున్నది మాత్రం వాట్ ఐ మేడ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఐ మేడ్ ఆఫ్ కన్విక్షన్, దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, అండ్ ఐఎమ్ డెఫినెట్లీ ఎమోషనల్. I definitely respect relationships. So I definitely respect human relationships. అండ్ నేను అప్ ఫ్రంట్, నేను రైట్ కి రాంగ్ కి దేనికి నేను స్టాండ్ తీసుకుంటాను, అప్ ఫ్రంట్ స్టాండ్ తీసుకుంటా, నేను దానికి ఫైట్ చేస్తా. సో దీస్ ఆర్ ఆల్ మీ. Okay, so whatever the emotion you have seen with Nikhil and Prithvi, me, oh you have seen another, I lived అన్న, నేను బతికింది నేను నిజం. మీకు కనిపించింది, మీకు చూపించింది అది డిఫరెంట్, అది చాలా బాధాకరం. అది లైఫ్ లో ఎప్పుడు కూడా అది దట్ ఈస్ వెరీ బ్యాడ్. బట్ చాలా గ్రేట్. అంటే అలాంటివి కూడా ఫేస్ ఇప్పుడు మీరు ఈజీగా ఫేస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ తోనే అవన్నీ పోగొట్టేస్తారు అనమాట. సో అదొక బాగుంది. అండ్ ఓకే, మీ బాండింగ్ గురించి ఓకే, మీరు వెళ్ళేదైతే నేను ఏంటి అని చూపించుకుందాం అని వెళ్ళారు. బట్ మిమ్మల్ని బాగా ఇష్టపడే వారికి మీరేంటో ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో ఎందుకంటే సోనియా నటించడంతో ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలానే ఉంది అని అనుకుంటాను. దెన్ మీరు లోపల వెళ్ళేటప్పుడు చేయాలంటే అంతకన్నా సూపర్ గా చేసేదాన్ని అసలు నేను ట్రై చేస్తే. అలా ఎవరు చేస్తాను హౌస్ లో ఉంటారు. ఎందుకంటే చాలా మంది కూడా వెల్ నోన్ ఫేసెస్ అండ్ వెల్ నోన్ ఇన్ ద సెన్స్ సీరియల్ కానీ లేకపోతే షోస్, రియాలిటీ షోస్ అందరు చేసేసి ఉన్నారు అందరూ. సో దే హావ్ సర్టెన్ క్లారిటీ.
అవును ఎక్కడ ఎలా డైలీ ఉండాలి 24/7 సెట్లలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ నేను ఎప్పుడు అట్లా లేను. నేను చేసిన 10 సినిమాలు ఉమ్, అండ్ సినిమాలు నాకు అప్పటి వరకు 9 to 5 జాబ్. ఓకే ఇప్పుడు కూడా అనుకో, ఇప్పుడు 9 to 5 జాబ్. కానీ ఇప్పుడు నువ్వు ఒక షోకి తీసుకెళ్ళిన ఇది కాంటెంట్ క్రియేటింగ్ షో అమ్మా ఇది, నువ్వు కాంటెంటే ఇయ్యి, అంటే క్లారిటీ ఇవ్వగలం ఇంకొక లాగేస్తా. బట్ నువ్వు నాకు కాంటెంట్ ఆల్సో అండ్ ఆల్సో ఇది నీ ట్రూ పర్సనాలిటీనే ఉండాలా అని అన్నప్పుడు నేనేమో కాంటెంట్ చూస్తా. నా దాంట్లో గివి ఉన్న ఎలిమెంట్స్, ఇప్పుడు నేను నామినేషన్స్ లో మాట్లాడేవి నాకు చాలా క్లారిటీ ఉంటది. ఎమోషన్ పక్కన పెట్టి మాట్లాడతాను నేను ఎవరైనా సరే. అండ్ పక్కకు రాగానే ఐ విల్ బీ మై ఎమోషన్ టు యూ. నామినేషన్ ఏం మాట్లాడినా సారీ అమ్మా నేను ఇట్లా తప్పు అనుకోకు ఇట్లా అని మాట్లాడా. నేను నామినేషన్ పాయింట్ లో చెప్పిన క్లియర్, దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చుకుంటే నెక్స్ట్ వీక్ మంచిగా ఉంటది. ఇట్లా మాట్లాడతా కావాలంటే. సో దిస్ ఇస్ వాట్ లైక్ అండ్ నేను కాన్ఫిడెంట్ గా ఎవరైనా మాట్లాడినప్పుడు అపోజ్ చేయాలన్నా కూడా నువ్వు అన్న కదరా నేను తగ్గి మాట్లాడతా, లేకపోతే నిన్ను ఇట్లా క్వశ్చన్ చేయా, నువ్వు తప్పు చేసినా నేను రైట్ అనుకుంటూ వెళ్తా, నేను తానా అంటే తందానా అనుకుంటూ వెళ్తా అనే టైప్ నేను కాదు. సూపర్. అండ్ మీరు హౌస్ లో ఉండేటప్పుడు అంటే ఒక చిన్న వైరల్ అయిందనమాట. అదేంటంటే ఆర్జీవి అమ్మాయి సో అనే ఒక వర్డ్ బాగా వైరల్ అయింది. సో ఏంటి ఆర్జీవి గారికి మీకు రిలేషన్షిప్ ఏంటి? ఆర్జీవి గారితో నేను మూవీస్ చేసిన అండ్ ఐ షేర్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ ఆర్జీవి గారు. ఆయన దగ్గర నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నా నేను అట్లా. అండ్ సార్ కూడా నన్ను అట్లనే రెస్పెక్ట్ చేస్తారు. నేను ఫస్ట్ లైక్ నేను కూడా అట్లనే బయట సార్ గురించి ఇట్లా అంతా మాట్లాడతారు కదా, సో ఆయనతో ఎందుకు వర్క్ చేయడము అన్నట్టుగా పోయి నో చెప్దాం అనుకుని పోయి నేను ఆయన మాట్లాడిన విధానం, ఆయన రెస్పెక్ట్ చేసే విధానం అండ్ అవన్నీ మాట్లాడిన తర్వాత అండ్ ఆల్సో ఆయన సినిమా నుంచి ఏం చూపించాలనుకున్నారు, ఆశా ఎన్కౌంటర్ నుంచి ఏం చూపించాలనుకున్నారు అనే ఆ విజన్, అది చూసి నేను సినిమా ఒప్పుకున్నా. ఫస్ట్ అసలు నో అని చెప్దామని పోయినా కానీ నేను సార్ తోని మంచిగా లైక్ చేసిన ప్రాజెక్ట్. అండ్ దాని తర్వాత కరోనా వైరస్ చేసిన, 2 మూవీస్ చేసినాం సార్ తోని. అండ్ ఇప్పటికీ కూడా నాకు అదే ర్యాపో ఉంటది. ఆర్జీవి గర్ల్ అని ఎందుకు అనుకుంటారో అనుకోండి, నా దాంట్లో దాని రైట్ ఆ రాంగ్ అనేది కాదు. బట్ నాకైతే సార్ తో మంచి రిలేషన్షిప్ ఉంది. అండ్ సార్ ఏమన్నా రైట్ అన్నా రైట్ మాట్లాడినా రాంగ్ మాట్లాడినా వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అండ్ దాని నువ్వు చిన్న పిల్లవి నీకు తెలియదు అన్నట్టు ఉన్నాడు సార్. మాట్లాడినిస్తారు నన్ను, మాట్లాడించి అరే ఇది మంచిగా చెప్పినావు కదా సోనియా, ఇది కాదు ఇట్లా కాదు ఇట్లా ఆలోచిస్తారు అని చెప్పి ఇట్లా చెప్తాను. సో వీ హ్యావ్ వెరీ నైస్ డిస్కషన్స్. నాకు టెక్నికల్ గా సినిమా గురించి కానీ, ఫిలాసఫీ గురించి కానీ, ఐడియాలజీ గురించి కానీ.